అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. మడ అడవులు ప్రత్యేక తీర ప్రాంత అడవులు. ఇవి అనేక పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాలను రక్షించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న మడ అడవులను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జూలై 26న అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మడ అడవుల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, మడ అడవులను సంరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలను శ్రోతలకు వివరించేందుకు సామాజిక, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనంత్ గారు. నమస్కారం ఆకాశవాణి శ్రోతలకు. అనంత్ గారు, అసలు మడ అడవులు అంటే ఏంటి? తీర ప్రాంతానికి రక్షణ గోడగా నిలిచే మడ అడవులు పర్యావరణానికి ఎందుకు ముఖ్యమంటారు? ఇంగ్లీష్లో ఇది మనం మ్యాంగ్రోవ్స్ అంటామండి. ఇదేంటంటే మనకున్న యూనిక్ ఏరియాని బట్టి చూసుకుంటే ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఎక్కడైతే నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయో ఆ ప్రాంతంలో ఉంటాయి. అక్కడ ఏంటంటే మనకి నీళ్లు కానీ అన్నీ ఉప్పుతో కలిసి ఉంటాం. ఇప్పుడు మనకి దక్షిణాది ప్రాంతంలో కనుక చూసుకున్నట్టయితే గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నాయండి. బట్ భారతదేశంలో ఎక్కువ శాతం బెంగాల్లోను, అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నాయి. ఎందుకంటే మనకున్న జాగ్రఫికల్ పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే భౌగోళిక పరిస్థితుల్లో అక్కడ మనకు ఉంటా ఉంటాయి. అంటే ఇవన్నీ న్యాచురల్గా వచ్చాయి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. బయలాజికల్గా ఈ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో, చెట్లు, ఇవన్నీ ఇవల్యూషన్ ప్రాసెస్లో వచ్చినాయి అన్నమాట. మనకు అడవుల్లో మనకు వచ్చేటప్పుడు కల్లా ఒక సమస్య ఏమవుతుందంటే, మొన్న ఐక్యరాజ్య సమితి సంస్థ, ఎన్వైర్న్మెంట్ సంస్థ ఏమని చెప్పిందనంటే, ఇప్పుడు దాకా మానవ జాతి సుమారు 200 కోట్ల ఎకరాలని నాశనం చేసేశారు, నరికేశారు. అంటే రకరకాల కారణాల వల్ల నాశనం అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు మనకి ఏదైతే అడవులు అనేవి నాశనం అయిపోతున్నాయి, అడవుల కన్నా ఫాస్ట్గా ఇంకా ఉపయోగపడేది, డైరెక్ట్గా ఉపయోగపడేది మనకి ఈ మడ అడవులు, మ్యాంగ్రోవ్స్. ఎందుకనంటే వీటిని అసలు కార్బన్ సింక్ అంటాం. ఇప్పుడు మనకు ప్రపంచంలో వచ్చిన ప్రమాదకరమైన అంశం ఏంటనంటే, ఈ 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరుగుతుంది అని అంటున్నారు ప్రపంచంలో. అది మొన్నటిదాకా ఏమనుకున్నారంటే 2050 సంవత్సరానికి దాటుతాం. అందుకని ఏంటంటే 2050 సంవత్సరానికి 2 డిగ్రీల కన్నా ఎక్కువ హీట్ పెరగకూడదు, వేడి పెరగకూడదు అని అనుకున్నారు. కానీ నిన్న మొన్న వచ్చిన అంశం ప్రకారం ఏంటంటే 2030, 2040 లోపే మనం దాటిపోతాం అంటున్నారు. ఇప్పుడు దానికి కారణం ఏమవుతుందంటే, ఇన్ని సంవత్సరాలు కూడా, ఎన్నో వందల సంవత్సరాలు మనకి ఈ మడ అడవులు, మామూలు అడవులు, అట్లాగే సముద్రాలు మనం జనరేట్ చేసే హీట్ అంతా అవి పీల్చుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందనంటే అవి ఎక్కువ హీట్ అయిపోయేటప్పుడు కల్లా, వేడి ఎక్కువ పెరిగేటప్పుడు కల్లా ఆ వేడి మొన్నటిదాకా పీల్చుకున్న ఇప్పుడు నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి ఏంటంటే అవి బయటికి వదులుతున్నాయి. దాని మూలాన ఏంటంటే సముద్రంలో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగిపోతే ఏమవుతుందని అనుకుంటే, ప్రకృతిలో ఏంటనంటే వాటి మీద ఆధారపడే జీవులన్నీ చచ్చిపోయే పరిస్థితి వస్తాయి. ఎందుకంటే అవి వాటి తట్టుకోగలగాలి. మానవ జాతికి ఏంటంటే ఎయిర్ కండిషనింగ్, ఫ్యాన్లు, ఇటువంటివన్నీ ఎలక్ట్రిసిటీ ఉన్నాయి. వాటికి అవి ఉండవు కాబట్టి, అవి న్యాచురల్గానే బతుకుతూ ఉంటాయి కాబట్టి ఆ టెంపరేచర్ పెరిగిపోయినట్టయితే వాటి సమీపంలో ఉన్న పర్యావరణ మార్పుల మూలాన అవి అంతరించిపోతూ ఉంటున్నాయి అన్నమాట. ఈ మడ అడవులు ఏం చేస్తాయంటే మొత్తం ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలు వదిలే కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే కార్బన్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి పీల్చుకుంటూ ఉంటాయి. సో అవి ఉన్నంతకాలం సేఫ్టీ ఉంటాయి. ఇంకోటి ఏమవుతూ ఉంటుందంటే, మనకి చాలా చోట్ల సముద్రానికి మనకి భూమికి మధ్యలో ఉంటాయి. సో సముద్రంలో నుంచి వచ్చే అలలు కానీ, లేకపోతే సునామీలు కానీ, లేకపోతే తుఫాన్లు కానీ అవి ఆపుతూ ఉంటాయండి. అయ్యే కనుక పోయినట్టయితే ఈ సునామీలు, అలల నుంచి ప్రొటెక్ట్ చేసే తక్కువ ఉంటుంది అనమాట. అది పెద్ద సమస్యగా ఉంటుంది. సార్, అలాగే భారతదేశంలో, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటారు? మన జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్టయితే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో, అంటే మనం భారతదేశం మొత్తం మీద చూసుకున్నట్టయితే 4992 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నాయని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. అంటే మన భారతదేశ భౌగోళిక ప్రాంతంలో అవి కనుక చూసుకున్నట్టయితే 0.15%. అంటే అది పెద్ద ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే తక్కువ దేశాల్లో ఉంటాయి. మొత్తం అన్నీ కలిపి ఒక 20 దేశాల్లో ఉంటాయండి. ఆ 20 దేశాల్లో భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎక్కువ ఉన్నాయి. అంటే ఇదేంటంటే ఈ
గంగా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఏదైతే ఉంటుందో ఆ డెల్టా ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికల్లా తూర్పుగోదావరి జిల్లా 187.81 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఒక 67 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో ఉన్నాయి. అట్లాగే నెల్లూరులో 10 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నాయి. ఓకే. మొత్తం మీద ఎకరాల లెక్క కనుక చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా 1,47,00,000 హెక్టేర్లు ఉన్నాయండి మడ అడవులు. అవి బాగా తొందరగా అంతరించిపోతున్నాయి. అది సమస్య. ఓకే సార్, అలాగే మనకి సహజంగా వచ్చే ప్రకృతి విపత్తుల నుండి తీర ప్రాంతాలను రక్షించడంలో మడ అడవులు ఏ విధమైన పాత్రను పోషిస్తాయంటారు? ఒకటి ఏంటంటే మనకి ఈ మడ అడవులు అనేది సముద్రంలోనే పెరుగుతూ ఉంటాయి. బాగా లోతుగా వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే మనం ఆ సాయిల్ ఏదైతే ఉంటుందో అది చెట్టు అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఒకదానికొకటి పక్కన చేరి దట్టంగా పెరిగేటప్పుడు కల్లా మనకి తుఫాన్ లాంటి లేకపోతే అలలు లాంటి లోపలికి రావాలని ఇది ఆపుతూ ఉంటాయి. అవి దాటుకుని కానీ అలలు బయట ఇది చాలాసార్లు ఏంటంటే మనకి దాదాపు 8-10 అడుగుల పైన పెరుగుతూ ఉంటాయండి. పైన అంటే మనకి ఏది మనకు కనపడే లోపల ఒక 7-8 అడుగుల దాకా వెళ్తాయి. కొన్ని అయితే 7-8 అడుగులు వెళ్తాయి, కొన్ని అయితే 4-5 అడుగుల దాకా వెళ్తాయి. అంటే అవి అట్లా పట్టుకుని ఉండిపోతాయి కాబట్టి మొత్తం అలల దగ్గర నుంచి అన్నీ అట్లా ఆగిపోతాయి. అందుకని మనకి ఆ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సముద్రం యొక్క ఫోర్స్ ఏదనేది వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సముద్రాలని ఆపగలిగే శక్తి మానవ జాతికి ఇంకా రాలేదని. సో అవి ఆపుతూ ఉంటాయి. అవి ఒకటి మనకి బాగా ఇంపార్టెంట్, ముఖ్యంగా అనుకోవాలి. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందని అంటే రకరకాల కారణాల వల్ల ఏమనుకుంటున్నాం, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అవి నరికేస్తే పర్వాలేదు అనుకుని గత 40 ఏళ్లలో సుమారు 50% మనం నాశనం చేసేసాం. నాశనం చేస్తున్న కొద్దికి ఏంటంటే అక్కడ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సాయిల్ ఇరోజన్ ఉంటుంది. మామూలుగా అయితే ఏంటంటే అవి ఆపేస్తాయి కాబట్టి, అలలను ఆపుతాయి కాబట్టి సాయిల్ ఇరోజన్ ఉండదండి. ఎప్పుడైతే ఈ మడ అడవులు నాశనం చేసేసారో ఆ సాయిల్ అంతా కూడా ఇరోడ్ అయిపోతాం. మీరు చాలా ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే సముద్రం ముందుకు వచ్చేస్తుంది, లేకపోతే ఇక్కడంతా కోసేసేస్తుందని అంటున్నారు. అలల వల్ల భూమి అంతా కోసేసిపోతుందని. అటువంటి సమస్యను మనం ఎదుర్కొంటాం అన్నమాట. సార్, అలాగే మడ అడవుల వల్ల ఏ విధమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయంటారు? చాలా విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో చేపల దగ్గర నుంచి అగ్రో ఫారెస్ట్రీ దగ్గర నుంచి అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా జీడిపి ఏదైతే ఉందో అది 60% దాంట్లో నుంచి వస్తుంది అంటున్నారు. అంటే మనం లెక్క కనుక వేసుకున్నట్టయితే సుమారు 130 కోట్ల మందికి అది ఆహారం ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లాంటి ఫిషింగ్ దగ్గర నుంచి, చేపల దగ్గర నుంచి, లేకపోతే అగ్రో ఫారెస్ట్రీ ఉంటాయి దాంట్లో. ఎందుకంటే మన చేపల్లో కూడా రకరకాల వెరైటీలు ఉంటాయండి. ఆ కొంత ఏరియా వ్యవసాయం కూడా వాడుతూ ఉంటారు. దట్టమైన అడవులు అనేది చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. దాంట్లో కూడా ఏంటంటే బాగా దట్టమైనది అని డివైడ్ చేశారనమాట. అంటే మోడరేట్లీ ఇంటెన్స్ అనేది డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మనకున్న దాంట్లో ఏంటంటే ఒక అండమాన్ నికోబార్ లాంటివి తప్ప తక్కిన చోట అంతా కూడా మనకి ఉంటాయి. ఇప్పుడు చెప్పడం ఏంటంటే సుమారు ఒకవేళ కనుక ఈ అభివృద్ధి చేసినట్టయితే 2050 సంవత్సరానికి $10 లక్షల అనేది మనకి జీడిపి మీద మనకు ప్రపంచవ్యాప్తంగా మనకు వస్తుందని చెప్పి అంటున్నారు అనమాట. సో అది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనాభా ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దాదాపు 12% వాళ్ళకు తినే ఆహారంలో ఆ మడ అడవుల్లో నుంచి వస్తూ ఉంటుంది. అంటే దానివల్ల మనకి అంత ఉపయోగం ఏంటని చూసుకోవచ్చు. ఓకే సార్, మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మత్స్యకారులు ఈ సముద్రాల మీద ఆధారపడి జీవిస్తుంటారు కదా. మరి ఈ మడ అడవులు వారి ఆర్థికంగా వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయంటారు? ఇప్పుడు నాశనం అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు తినే ఆహారంలో, వాళ్ళకి వెళ్ళే పౌష్టికాహారంలో 12% తగ్గిపోతుంది. ప్లస్ ఆదాయపరంగా చూసుకున్నట్టయితే అసలు ఆదాయం అనేది అక్కడి నుంచి పోతుంది. వాళ్ళు వేరే చూసుకోవాల్సి వస్తుంది. మరి వేరే వృత్తి అనేది ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి అయితే వాళ్ళకి దానికి సంబంధించిన ఉపాధి దొరికినా వీళ్ళకి నైపుణ్యం అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళ రోజువారీ జీవితం అంతా కూడా వేరేగా ఉంటుంది కాబట్టి మళ్ళీ రీఅడ్జస్ట్ అనేది ఎంతమంది చేయగలరు అనేది చూసుకోవాలి. సో వాటి మీద ఆధారపడి నాశనం అయిపోతే మళ్ళీ వ్యవసాయ కూలీ కింద వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ స్కిల్ ఇంకెక్కడ ఉపయోగపడదు. లేదు సముద్రంలోకి వెళ్ళాలి, సముద్రంలోకి వెళ్తే ఆ రిస్క్ వేరే ఉంటుంది కదండి, అక్కడ సమస్య అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. సార్, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో మడ అడవులు ఏ విధంగా సహాయపడతాయి? అది బయోషీల్డ్ అంటారండి. మనకి ఏంటంటే మొత్తానికి సాయిల్ ఇరోజన్, కార్బన్ సింక్ అనేది ఏదైతే అన్నామో దాంతోపాటు సాయిల్ ఇరోజన్ దగ్గర నుంచి అవన్నీ కూడా మనకు ఆపుతూ ఉంటాయి.
అది ఆపకపోతే మనకు వచ్చే సమస్య ఎక్కువ ఉంటుంది. సునామీ అంటే అప్పుడప్పుడు వస్తుంది, కానీ తుఫాన్లు ఉంటాయి. ఇప్పుడు మనకేంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ వార్మింగ్ వీటి మూలాన ఏంటంటే సీ లెవెల్ పెరుగుతుంది. అవి ఉన్నప్పుడు ఏంటంటే అవి ఆపుతూ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఏమవుతుందని అంటే అవన్నీ మనకి ఈ సముద్రం అనేది ముందుకు వచ్చినట్టయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరూ కిలోమీటర్ల లోపలికి ఉంటారు కదా, కొంతమంది ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. సార్, మన భారతదేశంలో మడ అడవుల మనుగడకు ముఖ్యమైన సవాళ్లు ఏంటి? మడ అడవులు ఎందుకు పోతున్నాయనంటే ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే ఇల్లు కట్టుకోవటానికి, వ్యవసాయ భూముల కింద మనకు ఉపయోగపడతాయేమో అనుకుంటారు. యాక్చువల్గా ఇవి ఉపయోగపడవండి. ఒకవేళ ఉపయోగపడిన 1-2 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన అడవిని నరికేసినప్పుడు ఏమవుతుందంటే అది 1-2 లేదా మ్యాక్సిమం 3-4 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ పర్యావరణం మార్పుల మూలాన ఆ సాయిల్ కండిషన్స్ అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు అమెజాన్ అడవుల్లో కూడా అదే వస్తుంది. కొన్ని లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం నరికేసుకుంటూ వెళ్తున్నారు. సెకండ్కి దాదాపు 40-50 ఫుట్బాల్ ఫీల్డ్స్ సరిపడా నరికేస్తున్నట్టు అంచనా అనమాట, అంటే సగటుగా తీసుకున్నట్టయితే. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి భూమి ఉచితంగా దొరుకుతుంది అనుకుంటున్నారు, కానీ ఆ భూమి మహా అయితే 2-3 సంవత్సరాల కన్నా ఎక్కువ అది పనికిరాదు. ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, ఆ ఈకో సిస్టమ్ అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏమనుకుంటున్నారంటే ఆ అడవి నరికేసినట్టయితే మనం రొయ్యల చెరువులు లాంటివి వేసుకోవచ్చు అనుకుంటారు. అవి ఏం చేస్తాయనంటే ఇంకా ఆ సముద్రంలో నుంచి ఆ సాల్ట్ వాటర్ అనేది లోపలికి రాకుండా అవి చూసుకుంటాయి, అక్కడ దాకా ఆగుతాయి. అవి ఆ మడ అడవులు తీసేసినట్టయితే మొత్తం లోపల కూడా ఉప్పు నీళ్ళు లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటాం బందర్ నుంచి ఎన్నో కిలోమీటర్లు గత 40 ఏళ్లలో ఈ ఉప్పు నీరు లోపల చేరింది. ఉప్పు నీరులో ఏం పండవు, అవి బతకగలవు కానీ వేరే చెట్లు బతకలేవండి, వేరే ఏమీ బతకలేవు. సో క్రమక్రమంగా ఏమైపోతూ ఉంటుందంటే మొత్తం రొయ్యలు పెంపకాలు వీటన్నిటి వలన సాయిల్ కండిషన్ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. అటు వ్యవసాయానికి పనికిరాదు. ఈ రొయ్యలు లాంటి వాటికి ఏంటంటే సాయిల్ కంటెంట్ మరీ పెరిగినట్టయితే వాటికి వైరస్ లాంటివి వస్తాయి, ప్లస్ తాగునీరు మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు థాయిలాండ్లో అదే జరిగింది. 1980-90లో వాళ్ళు విపరీతంగా ఈ కోస్టల్ ప్రాంతం అంతా కూడా వాళ్ళు చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేటప్పుడు కల్లా తెల్లనీటి పెరిగిపోయి సాయిల్లో మొత్తం ఎటు కాకుండా బీడు భూములాగా అయిపోయినాయి అనమాట. సరే, ఈ మడ అడవులను వాతావరణ మార్పులు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయంటారు? ఒకటి ఏంటంటే ఈ కార్బన్ అబ్జర్బ్ చేసే పరిస్థితులు ఉండవండి. ఎందుకంటే పొల్యూషన్ పెరుగుతా ఉన్న కొద్దికి అవి అబ్జర్బ్ చేయాలి. ఇప్పుడు దాకా అబ్జర్బ్ చేసుకున్నాయి. అవి లేకపోతే ఏంటంటే అడవుల్లో నుంచి ఆ సాయిల్లో ఉన్న కార్బన్ అంతా కూడా రిలీజ్ చేస్తూ ఉంటే మనకు వేడి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వేడి అనేది 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆగితే పర్వాలేదండి. మనకు 2050కి రావాల్సిన వేడి 2030-35లో కనుక వచ్చినట్టయితే 2 డిగ్రీలు కనుక పెరిగినట్టయితే చాలామందికి ఇబ్బంది అవుతుంది. వర్ష ప్రభావం మారిపోతుంది, మనకున్న క్లైమేట్ మారిపోతుంది, స్నో ఎక్కువ మెల్ట్ అవుతుంది, అంటే వరద అంతా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఆపటానికి మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు. మెయిన్ వీటన్నిటికీ ఒక విధంగా అయితే ఆహార భద్రత మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉండాల్సిన హ్యూమిడిటీ లాంటి అన్నీ పోయినట్టయితే ఇప్పుడు పంట పండించేటప్పుడు కొంత వేడి ఎంత ఉండాలనేది ఆ పంటను బట్టి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి మానవ జాతికి అలవాటు పడి ఉంది. ఆ క్లైమేటే మారిపోతే, వాతావరణం మారిపోయినట్టయితే ఉత్పత్తి తగ్గిపోతే మరి జనాభా పెరుగుతా ఉన్న ఉత్పత్తి తగ్గిపోతా ఉంటే మరి ఆహార భద్రత అనేది అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. సార్, కార్బన్ సేకరణలో మడ అడవుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? అలాగే ఇది ప్రపంచ వాతావరణ నియంత్రణపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారు? బాగా ఎక్కువ అండి. ఎందుకంటే కార్బన్ ట్రేడింగ్ అనేది మొదలు పెట్టారు. ఎక్కువ పొల్యూషన్ ఉండే పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తున్నారంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న వాళ్ళు ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వేరే చోట్ల నుంచి ఈ కార్బన్ ట్రేడింగ్ కింద మీరు నెట్ జీరో అనేది రావాలి అంటే ఏదైతే మనం ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయగలిగామో కార్బన్ ఎమిషన్ అనేది తగ్గించడానికి మనం చేసే యాక్టివిటీ మూలన కార్బన్ ఎక్కువ ఉత్పత్తి అయినట్టయితే అవి తగ్గించడానికని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఇప్పుడు అడవులు పెంచేవాళ్ళు లేకపోతే ఆహారం పెంచేవాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు కొనుక్కోండి అంటున్నారు. ఏదైనా మీరు కొనుక్కోండి, లేకపోతే మీరు చేసే ఉత్పత్తి పద్ధతి ఏదైతే ఉందో అదన్నా మార్చుకోండి, జీరో ఉండాలి, ఎక్కువ మనం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వదలకూడదు అనే దాని మీద మన ప్రపంచం అంతా కూడా నెట్ జీరో ఎమిషన్స్కి 2050కి నెట్ జీరో ఉండాలని అటువంటి వాటిలో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే ఈ మడ అడవులు అబ్జర్వ్ చేసినంత
సముద్రాల తర్వాత ఇవే ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయండి. అందుకనే వాటికి ఎక్కువ మంది ఏమంటారు కార్బన్ సింక్ అనే పేరు కూడా అంటారు. అంటే లోపల విపరీతంగా అబ్జర్వ్ చేసి పెట్టుకుంటాయి, వందల సంవత్సరాలు పెట్టుకుని ఉంటాయి అన్నమాట. సో అవి పెరుగుతా ఉన్న కొద్దికి అడవులు కానీ మడ అడవులు పెరుగుతా ఉన్న కొద్దికి మనకు ఉపయోగం ఉంటుంది. సార్ ప్రస్తుతం మనం చూస్తే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వ్యవసాయ వ్యర్థాలే కానీ అలాగే పారిశ్రామిక కాలుష్యం కానీ బాగా పెరిగిపోయింది. మరి ఇది మడ అడవుల మీద జీవ వైవిధ్యంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటారు? ఎక్కువ అండి. ఎందుకంటే మనం అన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు నదుల్లో వదులుతున్నాం, కాలువల్లో వదులుతారు, కాలువలు తీసుకెళ్ళి నదుల్లో వదులుతారు, ఇవన్నీ తీసుకెళ్ళి చివరికి సముద్రంలో వదులుతూ ఉంటారు. చాలా చోట్ల చాలా దేశాల్లో మన భారతదేశంలో కూడా ఈ ప్లాస్టిక్ వెళ్ళి అక్కడ ఉంటున్నాయండి. ఇవన్నీ అక్కడ చేరుతున్నాయి. అక్కడ చేరేటప్పుడు కల్లా ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ కవర్ లాంటిది ఒకటి ఏర్పడిపోతుంది. దాని మూలాన ఏంటంటే సముద్రం కింద ఏదైతే ఉందో వాటి రూట్స్ దగ్గర ఉన్న అన్నీ కూడా సన్లైట్ వెళ్దాం స్లోగా ఆ ప్రాసెస్లోనే చచ్చిపోతున్నాయి అనమాట. కింద ఉన్న చేపలు అన్నీ కూడా చచ్చిపోతున్నాయి. సో ప్లాస్టిక్ లాంటి ఆపాలి, కాలుష్యం అనేది కూడా తగ్గించాలన్నమాట. మనం అవి ట్రీట్మెంట్ చేసుకుని చేయగలిగితే ఉపయోగం ఉంటుందండి. సార్ అలాగే మడ అడవులు నష్టపోవటం అంటే సముద్ర ఆహార గొలుసులపై అలాగే తీర జలాల మొత్తం ఉత్పాదకతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఇప్పటికి మనకి దాదాపు 67% మడ అడవులు పోయినాయండి. సంవత్సరానికి 1% చొప్పున పోతుంది. అంటే ఇట్లాగే కనుక కంటిన్యూ అయితే ఇంకా 33 ఏళ్ళలో అసలు ఏం మిగలదనమాట. 87 నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే మనకి భారతదేశంలో 1000 చదరపు కిలోమీటర్లు అంత మడ అడవులు పోయినాయి. అంటే విస్తీర్ణం పక్క చూసుకోవాలంటే మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలంటే 60 కిలోమీటర్ల లెక్క. సో అట్టా 1000 చదరపు కిలోమీటర్లు అంటే ఎంతో చూసుకోండి. మనకు అడవిని నాశనం చేయడం తేలికండి, బట్ అది పెంచాలంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి వచ్చింది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వేసుకున్న లెక్క ప్రకారం ఏంటంటే 1 హెక్టేర్ మ్యాంగ్రోవ్ ఏదైతే ఉందో దాని విలువ, దానిలో నుంచి వచ్చే ఉత్పత్తి ఏదైతే అన్ని విధాలా లెక్కేసుకొని $33,000 దగ్గర నుంచి $57,000 వరకు ఉంటుంది అంటున్నారు సంవత్సరానికి. అంటే చేపలు కానివ్వండి, లేకపోతే అగ్రో ప్రోడక్ట్స్ కానివ్వండి, అవన్నీ కలుపుకొని బెనిఫిట్ సమాజానికి వచ్చిన ఉపయోగం ఎంత అంటే అంత ఉంటుందండి. సార్ మరి ఇంత ఇదిగా మడ అడవుల్ని మనం నష్టపోతున్నప్పుడు తిరిగి వీటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు మొదలు పెడుతున్నారండి. ఇప్పుడు చాలా దేశాల్లో, అన్ని దేశాల్లోనూ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు అందుకనే మనకి ఈ ప్రపంచ మ్యాంగ్రోవ్ మడ అడవి దినోత్సవం కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా. వాటిల్లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే తొందరగా వచ్చే కార్యక్రమం పెట్టుకోవాలని ఎంకరేజ్ చేయండి అని చెప్పి 2015లో డిసిషన్ తీసుకున్నారు. ప్యారిస్లో జరిగిన కాన్ఫరెన్స్లో తీసుకున్నారండి. సార్ మన దేశంలో ఈ మడ అడవులను సంరక్షించడంలో ఎన్జిఓలే కానీ అలాగే పర్యావరణ సంస్థలు కానీ ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయంటారు? మొన్నటిదాకా ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ చూసుకునేదండి. కాకపోతే అన్నీ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా మీరు ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్ని కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఊళ్ళల్లో కానీ వాళ్ళని ముందుకు వచ్చి చేయమంటున్నారు. ఫండ్స్ కానీ లేకపోతే ప్రోగ్రామ్ లాగా ఆర్గనైజ్ చేయటం, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయటం అనేది వాళ్ళు చేస్తున్నారండి. అది ఎక్కువ శాతం అవసరం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా దానివల్ల వచ్చిన నష్టం ఏంటనేది ఇప్పుడు 20% మందికి వాళ్ళ ఆహార భద్రత 12% తగ్గిపోతుంది. లేకపోతే మనకి దాదాపు సంవత్సరానికి 1% నాశనం అయిపోతున్నాయి అనేది ఎంతమంది తెలుసు? అందరూ కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే ఉపయోగం ఉంటుంది. సార్ అలాగే మన విద్యా సంస్థలే కానివ్వండి అలాగే పరిశోధనా సంస్థలే కానీ ఈ మడ అడవులను సంరక్షించడంలో ఏ విధంగా సహాయపడతాయంటారు? ఒకటండి, విద్యా సంస్థల్లోనూ చిన్నపిల్లల దగ్గరే మొదలవ్వాలండి. ఎందుకంటే వాళ్ళకి వాటి ఇంపార్టెన్స్ తెలుస్తూ ఉంటే ఇప్పుడు మనకి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక జరిగినట్టయితే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మనకు వచ్చిన ఒక 15 రోజుల పాటు విపరీతమైన వేడి పెరిగిందండి సమ్మర్లో. అట్టా మనకి సంవత్సరం పొడుగునా సమ్మర్ ఉంటే పరిస్థితి ఏంటని ఆలోచించండి. సంవత్సరం పొడుగునా లేకపోయినా పొద్దున పూట మనకి ఉంటే ఉన్న స్నో అంతా మెల్ట్ అయిపోతే తర్వాత వచ్చే తరతరాలకి ఏంటంటే ఇదిగో మనం చిన్నప్పుడు స్నో ఉండేది ఇట్లా ఉండేది అని చెప్పి బొమ్మలు చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చెట్ల దగ్గర కూడా అదే పరిస్థితి వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఏంటంటే ముందు వాళ్ళన్నా వేరే మార్గాల్లో సంరక్షించినట్ట అనేది వాళ్ళు ఆలోచిస్తారేమో అని అనుకోవటం. సరే, ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ మడ అడవుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి మాట్లాడుకున్నప్పుడు మరి ఈ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చేందుకు ఆర్థిక వ్యవస్థలు అలాగే ప్రోత్సాహకాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుందండి. ఫారెస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు క్రమక్రమంగా మొదలు పెడుతున్నారు. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఎన్జిఓలను కూడా ముందుకు రమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ప్రాంతాల వారీగా వెళ్లాల్సిందే అది.
ఇప్పుడు మడ అడవులు లేని చోట రాజస్థాన్లో వెళ్ళి అడవులు పెంచండి అంటే వాళ్ళకి ఇదేదో నవ్వులాటగా ఉంటుంది. మాకు అసలు నీళ్ళే లేవు, అడవుల సంగతి దేవుడేరు కానీ లెక్కలో ఉంటారు వాళ్ళు. సో అందుకని ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లోనూ వాటిల్లోనూ ఏంటంటే ఎన్జిఓలు ఫండ్ చేసి జనాలు వెళ్ళి కొంచెం ఇట్లా సంరక్షించండి అని చెప్పి చెప్తాం అనేది జరుగుతుంది. అట్లా ఉంటేనే ఉంటుంది. అక్కడ లోకల్గానే జరగాలండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోసం బిల్డింగ్లు కట్టడం కోసం అని ఆయన అడుగుతూ ఉంటే అవి ఆపగలిగితే చాలు కదా మనకి. సరే, ఈ మడ అడవులు అలాగే అడవులను పర్యవేక్షించడంలో అలాగే వాటిని మ్యాపింగ్ చేయడంలో ఈ డ్రోన్ సాంకేతికత పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? అలాగే ఈ అడవుల సంరక్షణ ప్రోత్సహించడంలో బ్లూ కార్బన్ క్రెడిట్ల అవకాశం ఎంతవరకు ఉంది? ఉందండి. వాటి మీదే ఆధారపడి ఉండాలి. ఎందుకంటే మన అడవులు మనకి ఇన్ని కిలోమీటర్లు ఉన్నాయనేది ఏంటంటే శాటిలైట్ని బట్టే వచ్చింది. సో డ్రోన్ లాంటివి వాడుతూ ఉంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే దట్టమైన అడవుల్లో పోతూ ఉంటే ఎట్టా జరుగుతుంది అనేది పైనుంచి మనకు శాటిలైట్లు డ్రోన్ల నుంచి రావాల్సిందే తప్ప ఏముండదండి. అట్లాగే ఈ కార్బన్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అటువంటి ఎంకరేజ్ చేసినట్టయితే ప్రభుత్వం కూడా ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చినట్టయితే దాని మీద ట్యాక్స్ బెనిఫిట్లు లాంటివి ఇస్తే అప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా ఏంటంటే వాళ్ళు ఉత్పత్తి చేసే వాటిల్లో న్యూట్రల్ అవడానికి అవి ఎంకరేజ్ చేయడానికి ఫండింగ్ అనేది ఇస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా ఎవరో చేస్తారు, గవర్నమెంట్ చేస్తుందనంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో మీరే అడాప్ట్ చేసుకొని చేయండి అని అంటే మీకు పలానా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తామనంటే ఇంకా ముందుకు వస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆర్థిక పరంగానూ ఉపయోగపడుతుంది, మనకి పర్యావరణ పరంగానూ ఉపయోగపడుతుంది. సరే, ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ మడ అడవులను సంరక్షించడంలో విద్యా సంస్థలే కానీ అలాగే పరిశోధనా సంస్థలే కానివ్వండి, ఎన్జిఓలే కానీ అందరూ ముందుకు రావాలి అని అనుకున్నారు. మరి అలాగే ప్రజలు కూడా వీటిలో ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు? గవర్నమెంటు సంస్థలు ఎన్ని చేసినానండి, చివరికి ప్రజల్లో చైతన్యం రాందే అవి ఏమీ ఆపలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు నాటాలి, మొక్కలు నాటాలి అనేది మనకి లాలోనే ఉంది. ఇప్పుడు ఇల్లు కడతామంటే మీరు కొన్ని మొక్కలు ఉండాలి అని చెప్పేసి, బట్ అది ఆచరణలో లేదు. సో అది ప్రజల్లో నుంచి వస్తే తప్ప అవన్నీ ముందు ముందు కష్టం అయిపోతుంది. ఇప్పుడు మనకు సామెత ఉందండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదని. ఇది కూడా అదే పరిస్థితి. అడవులు అన్నీ నాశనం అయిపోయిన తర్వాత అడవులు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఉపయోగం లేదు. కానీ చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే స్లోగా మొదలు పెడుతున్నారండి. ఐక్యరాజ్య సమితి కూడా ఏంటంటే వచ్చే 10 సంవత్సరాల్లో ఒక 100 కోట్ల చెట్లు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. అడవులు నాశనం అయిపోవటం ఆపలేకపోయాం, కానీ కనీసం మళ్ళీ రీఆఫారెస్టేషన్ మొదలు పెట్టడానికి కుదురుతుందేమో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. మడ అడవులు వాటి సంరక్షణ గురించి అలాగే అవి పర్యావరణానికి ఏ విధంగా దోహదపడతాయి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం తరపున మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. అతిథులు డాక్టర్ ఎస్ అనంత్ గారు, సామాజిక ఆర్థిక విశ్లేషకులు. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.